హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం నీస్లో ఉన్న ఈజ్ అని అతి పురాతనమైన విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏంటంటే గార్డెన్ ఉంది. యాక్చువల్గా ఇది ఈ ఏరియా అండి ఫ్రాన్స్లో మౌంటైన్స్లో ఉందన్నమాట. పదండి వెళ్దాం, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మీరండి ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను యూరోప్ అంతా కూడా చాలా వరకు చూపించాను. మీరు 1 by 1 చూస్తుంటే మీకు అర్థమవుతుంది లాస్ట్ వీడియోలో మనం ఎక్కడున్నామో ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంతకుముందు వీడియో అయితే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు మధ్యలో లేకు, చుట్టూ ఇళ్ళు. ఇక్కడండి చార్లీస్ చాప్లిన్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ కొంతమంది ఇక్కడే పుట్టారనమాట. నాకు చాలా అమేజింగ్ అనిపించింది. ఈ ఏరియాలో ఇంత పెద్ద పెద్ద స్టార్స్ పుట్టారు, అటువంటి ఏరియాలో మనం వచ్చామా అని ఎంత గుడ్ ఫీలింగ్ అనిపించింది. ఇప్పుడండి నెక్స్ట్ ఏంటంటే మా డ్రైవర్ సాంగ్ పాడతాడంట, విందాం రండి. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. Is like on Jupiter and Mars. In other words, hold my hand. In other words, baby, kiss me. Fill my heart with song and let me sing forevermore. You are all I long for, all I worship and adore. In other words, please be true. In other words, I love you. Good morning, everyone. Let me sing forevermore. You are all I long for, all I worship and adore. In other words, please be true. In other words, in other words, I love you. చూశారు కదండి, నేను ఎందుకు మొత్తం సాంగ్ చూపించానంటే అతను చాలా శ్రద్ధగా పాడాడు కాబట్టి మీరు కూడా వింటారని చెప్పేసి నేను చూపించాను అనమాట. ఇప్పుడు పదండి, నేను అసలు ఈ విలేజ్ గురించి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. ఈ ప్లేస్ ఈజ్ అంటారనమాట. ఇక్కడండి ఎగ్జోటిక్ గార్డెన్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి మన స్ట్రీట్ అంతా రాయితో చేసిందనమాట. వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, రకరకాల శిల్పాలు అండ్ ఆర్టిఫిషియల్ స్టోన్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇదిగో ఇతను మాకు వివరించి చెప్తున్నాడు లోపల ఏమేమి ఉంటాయని. మేము క్యాబ్లో వచ్చాం అన్నమాట. మాతో పాటు ఈ అమెరికన్ లేడీస్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారనమాట. వెళ్దాం పదండి, పైకి ఏమేమి ఉన్నాయని చూద్దాం. Right there. From 12 o'clock, if you see this restaurant and it's open, try to get to the terraces. You can say that I want to drink coffee or something, to see just the view. But anyway, if you go to the top, you have all this view in your hands. So 10:05, meet you. ఈ గార్డెన్ అండి చాలా అందమైన వ్యూస్ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ స్పెషల్గా ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారన్నమాట. ఇదిగో చూడండి, ఇదనమాట ప్లేస్, మనం పైకి ఎక్కాలి. అయితే ఈ గార్డెన్లో ఏంటంటే మన దేవుడు స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అయితే లోపల కూర్చోవటానికి బెంచెస్, ఇంకా వేరే కూడా అన్నీ నడవటానికి దోవలు అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా కట్టారనమాట. చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వటానికి వస్తారనమాట. అయితే ఇదేంటి, ఈ ఏరియా చూడాలి అంటే సమ్మర్, స్ప్రింగ్ సీజన్స్ అయితే బెస్ట్ సీజన్స్ అండి. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు చూడటానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఈ సీజన్ అనమాట, జూన్, జూలై ఆ టైంలో చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇక్కడికండి ఫ్రాన్స్ వచ్చిన టూరిస్టులు మాత్రం ఎవరైనా కూడా
తప్పనిసరిగా ఈ ఏరియాని మాత్రం విజిట్ చేయండి. అంటే నీస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి. అమేజింగ్గా ఉందన్నమాట ఈ ఏరియా. అయితే ఇక్కడ ఏంటంటే న్యాచురల్ బ్యూటీ అండ్ ఇంకా వ్యూ ఉంది, సిటీ వ్యూ అనేది కూడా అమేజింగ్గా ఉంటుంది. స్పెషల్గా ఫోటోగ్రాఫర్స్ అయితే ఫొటోస్ తీసుకోవటానికి కూడా వస్తారన్నమాట. ఇదిగో చూడండి, ఇవన్నీ షాపింగ్ సెంటర్స్ అనమాట. యాక్చువల్ ఇది పురాతనమైన విలేజ్ అండి. విలేజ్ లోపలే హౌసులు ఉండే, అంతకుముందు హౌసులను తీసేసి వీళ్ళు ఏం చేశారు, ఇది షాపింగ్ ఏరియాలా చేసి పైకి వచ్చేసరికి వాళ్ళు గార్డెన్ క్రియేట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ముందు ఇదంతా చూసిన తర్వాత మనం పైకి వెళ్దాము. అయితే ఇక్కడ టికెట్స్ ఉంటాయండి పైకి వెళ్ళటానికి. గార్డెన్ ఫ్రీ కాదు, ఇది ఈ లోపలంతా ఫ్రీగా తిరగవచ్చు. పైకి వెళ్ళటానికి మాత్రం మనం టికెట్స్ తీసుకోవాలి. మనం చూద్దాం పదండి అసలు అక్కడ టికెట్ రేట్ ఎంత అనేది. ఇక్కడ మాత్రం రకరకాల షాప్స్ ఉన్నాయి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా నడుస్తుంటే నాకైతే భలే అమేజింగ్ అనిపించింది అనమాట. ఏదో ఒక డిఫరెంట్ లోకంలోకి వచ్చినట్టుగా నాకు అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి. అన్నీ కూడా షాపింగ్ సెంటర్స్ అనమాట. వెరైటీస్ ఆఫ్ బట్టలు కానీ వేరే అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి, ఫ్యాషనబుల్గా. ఇది చూడండి, ఇది వచ్చేసరికి 42 ఈరోజు అంటే ఈ డ్రెస్. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క టికెట్ వచ్చేసరికి 8 యూరోస్ అన్నమాట. ఇప్పుడంతా ఆమె పెద్ద ఆమె ఎవరో కానీ ఏజ్డ్గా ఉంది, అయినా కూడా ఆమె ఈ చుట్టానికి వచ్చింది ఇంత పై. ఎక్కటమే కష్టం కానీ అయినా కూడా ఎక్కుతున్నాం, ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ తీయాలి కాబట్టి. చాలా బాగున్నాయి. క్యాక్టసే ఉన్నాయి ఎక్కువగా. చూడండి వ్యూ మాత్రం అమేజింగ్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది చూడండి. ఈ వ్యూ కోసం ఇంత పైకి ఎక్కామన్నమాట మేము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదంతా గార్డెన్ పక్కన లేక్ పక్కన సిటీ. నిజంగానండి అమేజింగ్గా ఉంది చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు దిగుతున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంది. ఎక్కటమే కష్టం కానీ దిగటం ఈజీగా ఉంది. స్ప్రింగ్ సీజన్, బ్లూమింగ్ సీజన్ అన్నమాట. అప్పుడు ఫ్లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట.
అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకా ఫ్లవర్స్ వస్తే ఇంకా నిజంగా అమేజింగ్గా ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియో ఎలా ఉందండి? గార్డెన్ మీకు నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.